తొమ్మిది జీవోపై కోర్టుకెళ్ళిన మూర్ఖులారా, బీసీలకు 42% ఇస్తే మీ మనసు ఒప్పుతలేదు కదా. అక్రమంగా అన్యాయంగా ధర్మబద్ధం లేకుండా 10% దొంగలు మెక్కినట్టు మెక్తురు మేము ఈరోజు అడ్డుపడ్డామారా? మీ రిజర్వేషన్ కుక్కలారా, మేము మాకు బీసీ కమిషన్ వేసి డెడికేషన్ కమిషన్ వేసి న్యాయబద్ధంగా ట్రిపుల్ టెస్ట్ ప్రకారం పెడితే కోట్ల పేరుతో బీసీలకు గొంతు కోద్దామని చూస్తున్నారు. బిడ్డలారా, రేపు పొద్దున మీరు రెడ్డి జాగృతి పేరుతోనో ఆల్రెడీ మీరు ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు, రాష్ట్రంలో 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అయినా మీకు ఆధిపత్య వర్గాలకు ల్యాండ్ మీదే, శాండ్ మీదే, మైన్ మీదే నాకు బీసీలను దోచుకుని చదిపోరా మీరు? ఈ రోజు కూడా మాకు కోర్టుకు పోయి మాకు స్టే తేవడం అంటే బీసీలకు గొంతు కోయడమే. దీంట్లో బీజేపీ పాత్ర, అదేవిధంగా బీఆర్ఎస్ పాత్ర ఖచ్చితంగా ఉంది. కాబట్టి నేను మోడీని బీసీని అని చెప్పుకునే ప్రధానమంత్రి మోడీ గారు, ఇక్కడున్న బండి సంజయ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా మా 42% అడ్డొస్తే మాత్రం రాబోయే రోజుల్లో మిమ్మల్ని గ్రామాలకు వెళ్ళి బీసీలు తరిమి కొడతారు. రెడ్డి జాగృతి అనే ఒక దుర్మార్గ జాగృతి వల్ల ఈరోజు కోటికి వెళ్ళి ఖచ్చితంగా మీ భర్తం పడడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు. 42% ఎలక్షన్ పోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మిమ్మల్ని గ్రామాలలో కూడా తిరగనియమని చెప్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 9th జీవో తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే కొంతమంది అగ్రకుల నాయకులు, రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులకు పోయి మరి బీసీల నోటికాడి ముద్దను లాక్కునేటువంటి ప్రయత్నం చేసిర్రు కూడా. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాదుల సీనన్న గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో మరి ఆందోళనలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మలు, మరి అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అట్టుడుకుతున్నది. కాబట్టి ఈరోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రిజర్వేషన్ వ్యతిరేకుల యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఎందుకంటే రిజర్వేషన్ వ్యతిరేకుల యొక్క వారి యొక్క జనాభా ఎంత, వారి రిజర్వేషన్లు ఎంత, 4% ఉన్నటువంటి అగ్రకులాలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన తీసుకొచ్చిరని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. 60% ఉన్నటువంటి బీసీలకు మరి 42% రిజర్వేషన్లు తీసుకొస్తే ఎందుకంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. 10% వాళ్ళు ఏదైతే ఈడబ్ల్యూఎస్ కింద 10% ఉన్నదో దాని మీద సమీక్ష జరపాలి. ఏ విధి విధానాలపైన 10% రిజర్వేషన్లు ఇచ్చారు వాళ్ళకి, అగ్రకులాలకు 4% ఉన్నటువంటి వాళ్ళకు, మరి 60% ఉన్నటువంటి వాళ్ళకు 42% శాస్త్రీయ పద్ధతిలో డెడికేషన్ కమిషన్ వేసి మరి రాజ్యాంగబద్ధంగా వారికి రిజర్వేషన్లు కల్పిస్తే ఈరోజు కోర్టులకు పోయి ఎప్పుడో పాత చట్టాలు, పాత ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పులను అడ్డం పెట్టుకొని 42% రిజర్వేషన్ ఈరోజు బీసీలకు గొంతు కోసినటువంటి బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులను భర్తం పట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే రాజకీయంగా భూస్థాపితం చేయడానికి ఈరోజు బీసీ సంఘాలుగా, బీసీలుగా చైతన్యమైందని చెప్పి కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు ఏవైతే తీసుకుంటున్నామో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చట్టసభల్లోకి అడుగుపెట్టలేనటువంటి అనేక కులాలు ఈరోజు సంచార జాతులు కావచ్చు, బీసీల్లో వెనుకబడినటువంటి తరగతులు కావచ్చు, ఈరోజు కనీసం అసెంబ్లీ మెట్ల పక్కకెడితే స్థానిక సంస్థల్లో కనీసం వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అయ్యేటువంటి అర్హత కూడా ఈ దేశంలో మాకు లేదా? ఇంత ఈ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ సూత్రాల ప్రకారమైన మా వాట మాకు కావాలని చెప్పి పోరాటం చేస్తూ ఉంటే, ఈ బలిసిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా దోపిడీ చేసినటువంటి, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ దొరలు, ఈ పటేళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బీసీలను అనగదొక్కుంటా ఈరోజు రాజ్యం వెళ్తూ ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి ఆర్థిక దోపిడీ కాకుండా ఈరోజు రాజ్యాధికారంలో అడుగు పెట్టకుండా, చట్టసభలో కాదు కనీసం స్థానిక సంస్థలు కూడా అవకాశాలు కల్పించకుండా కుట్రలు చేస్తున్నటువంటి అగ్ర కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భర్తం పట్టడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలు ఐక్యమైనవి. ఖచ్చితంగా వదిలిపెట్టాం. దేశంలో బీసీలు ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో 2.5 కోట్ల మంది ఉన్నాం. మాకు చట్టసభలో కానీ స్థానిక సంస్థలుగా రిజర్వేషన్ ఇవ్వడం లేదు. దాన్ని కోర్టు కూడా నిన్న స్టే ఇవ్వడం జరిగింది. మరి మేము పోరాటం చేస్తున్నామండి. అడుగడుగులకి స్థానిక సంస్థలు కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు కావాలని అడిగితే కూడా కోర్టు మా మీద స్టే విధించడం చాలా అన్యాయం. మరి పార్టీలు ఇప్పటికైనా కానీ 9th షెడ్యూల్లో పెట్టాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని 9th షెడ్యూల్లో పెట్టి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నామండి. బీసీలకు నోటికాడ ముద్ద లాక్కోవడం జరిగింది.
ఎంతో సిస్టమేటిక్గా ఒక డెడికేషన్ కమిషన్ వేసి కులగణన చేసి బిల్లులు పెడితే కూడా ఈరోజు కోర్టు 4 వారాలు స్టే విధించడం జరిగింది. అంటే కష్టం మాది, ఫలితం మీది, ఓట్లు మావి, అధికారం మీది. ఎన్ని సంవత్సరాలు ఇంకా మీ మోచేతి నీళ్ళు తాగాలి బిడ్డ? మీరు రెడ్డి జాగృతి పేరు మీద, ఇంకో జాగృతి పేరు మీద అక్కడ కోట్లలోకి పోయేసి మా నోటికాడ ముద్ద లాక్కుంటున్నారు. ఖచ్చితంగా బీసీల చైతన్యం వచ్చింది. అడుగు అడుగున మిమ్మల్ని ప్రతి ఒక్క ఊర్లో కూడా మిమ్మల్ని అణచివేస్తారు. అలాగే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా కుమ్మక్కయ్యి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పేసి అని కూడా వీళ్ళ పెద్ద పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి వీళ్ళకు కూడా తగిన బుద్ధి గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నాం. బీసీలందరం చాలా విచారిస్తున్నాము. ఈ రెడ్డి జాగృతి అన్న వాళ్ళది మా నోటికాడ కూర్చున్నాడు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి మేము అసలు వ్యతిరేకించలేదు. ఇప్పుడు వీళ్ళు మా బీసీ రిజర్వేషన్లకి వ్యతిరేకిస్తున్నారు. రాజకీయంగా ఉన్న రెడ్డిలందరూ కూడా, ప్రభుత్వంలో ఉన్న రెడ్డిలందరూ కూడా, పోస్టులు ఉన్న రెడ్డిలందరూ, మినిస్టర్లందరూ కూడా వీళ్ళు రిజర్వ్ చేయాలి. ప్రభుత్వం కూడా దీనికి కట్టుబడి ఉండాలన్నారు. బీసీ రిజర్వేషన్లో 42% 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు స్థానిక సంస్థల ఎలక్షన్లు చేయాలి. దీనికి బీజేపీ గవర్నమెంట్ పెద్ద బాధ్యత వహించాలి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం మా గవర్నర్ మాకు సంతకం పెట్టినందుకే నిన్న కోర్టులో వాళ్ళు కొట్టేయడం జరిగింది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం మీది నెక్స్ట్ టైం ఎలక్షన్ ఓట్లు అడగడానికి రావడానికి మీకు హక్కే లేదని చెప్తున్నారు. బీజేపీ ప్రభుత్వానికి మీరు ఏ ముఖం పెట్టుకొని మీరు మా ఇళ్ళ ముందరికి వచ్చారు ఓట్లు అడగడానికి? ఇది బీసీలకు మాకు ద్రోహం చేశారు. 79 ఏళ్ల నుంచి మేము బతుకున్నాం. నా బాధల్ని మీరు అర్థం చేసుకోకుండా ఇప్పుడు మాకు వచ్చిన ఈ అవకాశాన్ని కూడా మీరు చేసినందుకు రెడ్డిలారా, రెడ్డి జాగృతులారా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకు అవుతుందో మేము ప్రతిరోజు ఇలాగే నిరసన వ్యక్తం చేస్తాము. ఎంతవరకు అయితే అంతవరకు మా హక్కు మేము సాధించుకునేంత వరకు ఊరుకునే లేదు. జై బీసీ. రిజర్వేషన్